హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచిది అంటే నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అవుతుంది. వెజ్ వాళ్ళకి కూడా ఏం చేసుకోవాలనేది కూడా తర్వాత చూపిస్తాను. ఇది నాన్ వెజ్ ఫస్ట్ చూపించేది నాన్ వెజ్ వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఏంటంటే ఇది కీమాతో దోశలు. వెరైటీగా ఉంది కదా. కీమా దోశలు అంటే నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు దీన్ని ఫ్రై లాగా చేసుకుంటారు మామూలుగా అయితే కదా, కీమా బాల్స్ చేసుకుంటారు. కానీ ఇలా దోశలతో ఎప్పుడన్నా తిన్నారా? ఇప్పుడు నేను ఆ దోశలు ఎలా చేసుకోవాలి ఏంటనేది చేసి చూపిస్తాను. చూడండి. ముందుగా కీమా తెచ్చి బాగా వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవి నేను కీమా పరోటాలు కూడా చేసి చూపించాను ఇంతకుముందు, వీడియోలు ఉన్నాయి మనవి, కావాలంటే చూడండి. ఇది కీమా దోశలు అనమాట. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇవి చూసారా లైట్ బ్రౌన్ అయిపోయినాయి ఉల్లిపాయలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిపాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదిగో కీమా చూడండి, బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమా. ఈ కీమాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ముక్కలు కాదు కాబట్టి ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. అసలు కష్టమేమి ఉండదు. ఇందులో చూడండి, ఇప్పుడు ముందుగా కారం వేసుకుంటున్నాను, పసుపు వేసుకుంటున్నాను, అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, వేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నీరు వస్తుంది, తర్వాత నీరంతా డ్రై అయ్యేలాగా మొత్తం నీరంతా డ్రై అయిపోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఉడకాలి కదా, కొద్దిగా ఉడికితేనే కదా తర్వాత, ఎందుకంటే ఉడకపోతే అది ఉట్టి ఫ్రై అయితే సరిగ్గా వేగదు కదా. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇవి సన్నగా తరగకపోతే మనకి తగులుతూ ఉంటాయి, పిల్లలు కూడా తింటుంటే పేచి పెడతారు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవి కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం ఇది ఫ్రై అవ్వటానికి ముందు కొంచెం ఉడికితే బాగుంటుందని చెప్పాను కదా, ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు అంత కూడా అక్కర్లేదు, కొంచెం తక్కువే నీళ్ళు పడతాయి. అవి పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి వీటిని. ఇలా లాస్ట్లో ఇంకా నీరు లేకుండా ఫ్రై చేసేసుకోవచ్చు. సో నీళ్ళు నిగిరిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంత బాగా డ్రైగా అయిపోతుంది చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి. చక్కగా ఉడికిపోయింది. దాన్ని ఫ్రై చేసుకుంటున్నాం. చేసేసుకొని ఇదంతా రెడీ చేసి పక్కన పెట్టేసేసుకొని తర్వాత మనం దోశలు వేసేసుకోవటమే. చూడండి కీమా ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇది కావాలంటే ఇలా మనం అన్నంలో కలుపుకొని కూరలాగా కూడా తినేసేయచ్చు. దీన్ని దోశల్లో వేసుకుంటే దీన్నే పరోటాల్లో కూడా వేసుకోవచ్చు. పరోటాల్లో స్టఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి దోశలు వేసేసుకుంటున్నాను. ఇలా దోశ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను అనమాట. దాని మీద ఈ కీమా మనకి ఎంత కావాలో చూసుకొని, అంటే కొందరు ఎక్కువ తినొచ్చు, కొందరు తక్కువ తినొచ్చు కదా. మనం మసాలా దోశ చేస్తాం కదా, అంతే సేమ్. మసాలా దోశ కంటే బంగాళదుంప మసాలా కూర వండుతాము, అది పెడతాము. ఇక్కడ కీమాతోటి కూర వండుకొని ఇలా పెడుతున్నాం. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా కీమా అంతా బాగా పరుచుకున్నాను. బాగా దోశ ఒకవైపు బాగా కాలితే సరిపోతుంది, రెండో వైపు తిప్పుకొనక్కర్లేదు అనమాట. రెండో వైపు తిప్పితే ఈ కీమా సరిగ్గా కింద అంటుకుపోద్ది. ఒకవైపు మాత్రం దోశ బాగా చూడండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి హోటల్ దోశలాగా ఎంత బాగుందో కదా. ఇలా వేగిపోతే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా నాన్ వెజ్ ప్రియులకి మాత్రం చాలా చాలా ఇష్టం అవుతుంది. తప్పకుండా చేసుకోండి. ఇలాంటి ఈ సండేస్ అంటే కొంచెం తీరిగ్గా చేసుకోవచ్చు. అలాంటప్పుడు అదే వీకెండ్స్లో అలా చేసేసుకొని తినొచ్చు. ఇగో ఇది వెజ్ వాళ్ళకి నేను చూపిస్తానన్నాను కదా, ఇగో చూసారా పన్నీర్ అనమాట. అది నాన్ వెజ్ వాళ్ళకి కీమా, ఇంకా వెజ్ వాళ్ళకి కూడా ప్రోటీన్ కావాలి కదా. కీమా అనేసరికి మంచి ప్రోటీన్ ఉంటుంది. వెజ్ వాళ్ళకి ప్రోటీన్ కావాలంటే పన్నీర్ అనమాట. చూసారా పన్నీరు తురిమేసుకొని వేసుకున్నాను. దాని మీద కొంచెం కారం కూడా చల్లుకుంటున్నాను, కారం ఉప్పు కూడా, ఎందుకంటే మళ్ళీ చప్పగా ఉంటుంది. చూడండి ఇది కూడా ఒకవైపు కాలిన తర్వాత ఇంకంతే, రెండో వైపు కూడా కాల్చుకోనక్కర్లేదు. ఇలాగే పన్నీర్ బదులు చీజ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది.
మళ్ళీ నెక్స్ట్ చూసారా ఇంకో దోశ వేస్తున్నాను. దీని మీద ఇప్పుడు ఏం వేస్తున్నాను చూడండి. ఇది కూడా కొంచెం అంటే వెజిటేరియన్స్ ఈ మధ్య కొంచెం తింటున్నారు ఎగ్స్ అవన్నీ. ఇది నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఈ రోజుల్లో ఎగ్ మంచిదని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు. అది వెజిటేరియనే అని చెప్తున్నారు కదా. ఈ రోజుల్లో ప్రోటీన్ కంపల్సరీగా అందరూ తీసుకోవాల్సి వస్తుంది, ఏ వయసు వాళ్ళైనా సరే. అందుకోసం ఎగ్ తీసుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. కానీ అది వాళ్ళ ఇష్టము. కాకపోతే నేను నా ఒపీనియన్ ఊరికే చెప్పాను అంతే. చూడండి ఎగ్ తోటి దోశ అనమాట ఇది. ఇంతకుముందు కూడా చాలా వెరైటీ దోశలు నేను చూపించాను. రకరకాల దోశలు వేస్తూ ఉంటాను అనమాట. ఇలా పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి అని. చూసారా పన్నీరు ప్రోటీన్ ఉండేదే, అలాగే ఎగ్గు ప్రోటీన్దే. ఇలా 2 దోశలు తిన్నామంటే 2 ఎగ్స్ పోతాయి కదా మనకి లోపలికి. అలాగే కీమా మంచి ప్రోటీన్ ఫుడ్డు. చూసారా ఇలా పొద్దున్నే మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నారంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అందరూ ప్రోటీన్ చాలా కావాలంటున్నారు. మినిమం మనం ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ కావాలంటున్నారు. చూడు ఇది ఎగ్ కాబట్టి కొంచెం పచ్చిగా లేకుండా కొంచెం రెండే వైపు తిప్పుకున్నాను అనమాట. ఎగ్గు పచ్చిగా ఉంటే తినలేం కదా, బాగా కాలాలి. అందుకని ఇలాగా ఎగ్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కీమా దోశ వేసుకున్నాను. అంటే ఫస్ట్ ఒక్కో వెరైటీకి ఒక్కొక్కళ్ళకి వేసిస్తాను అనమాట. తర్వాత రెండో వాళ్ళకి మళ్ళీ ఆ 3 వెరైటీలు అలా వేసిస్తాను. అవి స్టఫింగ్ కాబట్టి ఒక్కోసారి 3 తినలేరు, 2 సరే చాలంటారు. అందరూ ఒకటి స్కిప్ చేసేస్తుంటాను అనమాట. ఇది మాత్రం అందరూ ఇష్టంగా బాగా తింటారు కీమా దోశ. తర్వాత మిగతా రెండిట్లో ఒక్కొక్కటి ఆప్షన్ అనమాట. చూసారా చక్కగా ఎంత బాగా కీమాతోటి దోశ వేసుకోవచ్చు. చక్కగా చేసుకొని సండేస్ అలాంటప్పుడు టైం ఉంటుంది కాబట్టి చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత చక్కగా ఎంత మంచిగా దోశలు రెడీ అయిపోతున్నాయో. ఒకదాని తర్వాత ఒకటి ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది చాలా చాలా ఈజీ చేసుకోవటం కూడా. ఏం కష్టం కూడా ఉండదు. ఎవరికైనా ఈజీగా చేసుకోగలిగాయి అన్నమాట ఇవన్నీ. చూడండి ఇది కొంచెం ఇవన్నీ వేసుకొని చేస్తున్నాను. ఇదేంటి అనుకున్నారా, విత్ వెజిటబుల్స్ కూడా. ఎందుకంటే ఫైబర్ కూడా, ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా కావాలి కదా. అలాంటప్పుడు ఇలా వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసుకొని వెజిటబుల్స్ వేసి ఇంకా మిగతావి యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ అయినా లేకపోతే పన్నీర్ అయినా అలాగా. ఇప్పుడు దీంట్లో ఏం వేస్తున్నాను చూడండి, పన్నీర్ తురిమేస్తున్నాను. పన్నీర్ కానీ చీజ్ కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు. పన్నీర్లో అది కూడా మేము హై ప్రోటీన్ పన్నీర్ తీసుకొస్తున్నాం, లో ఫ్యాట్ హై ప్రోటీన్. మీకు చాలాసార్లు చూపించాను కదా, ఆ పన్నీర్ వాడుతున్నాం అనమాట. ఒక్కోసారి ఇంట్లో చేసిన పన్నీర్ ఉంటుంది, ఇంట్లో చేసిన పన్నీర్తోనే వేసేస్తుంటాను. ఇంకా అది తురమాల్సిన అవసరం లేదు, ఇలా వేసేసుకోవచ్చు. సరే పన్నీర్కి ఇంకో యాడ్ చేసేసాం, వెజిటబుల్స్ అంతా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇలా దోశలు వేసుకున్నా కూడా ఇలా వెరైటీగా ఇలా దోశలు వేసుకున్నారనుకోండి, తినడానికి కూడా మనకు బోర్ కొట్టదు, ఇంట్రెస్ట్గా చేసుకొని తినొచ్చు. ఇలా అయితే ఎక్కువ ఇప్పుడు మామూలు దోశలు 4 తిన్నాం అనుకోండి, ఇవైతే 2 తినేస్తే సరిపోతుంది అంతే. అంటే స్టఫింగ్ అంతా ఉంటుంది కదా, బాగా ఫిల్లింగ్గా ఉంటుంది. చూసారా ఎంత టేస్టీగా ఎలా చేసుకొని ఎలా తినొచ్చు అనేది. వీటికైతే ఇంకా చట్నీ కూడా అవసరం లేదు తెలుసా, అలాగే తినేసేయచ్చు. చట్నీలు ఏం అవసరం లేదు. కావాలంటే మీరు కొంచెం పెరుగులో అద్దుకొని తినొచ్చు, లేదంటే ఇలాగే తినేసేయచ్చు. చూడండి 3 రకాల దోశలు, కీమా దోశ, అలాగే పన్నీర్ దోశ, ఇంకా ఎగ్ దోశ, 3 రకాలు. పన్నీర్ దోశ కూడా మన ఇష్టం, అలా ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? వీడియో మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై.